హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ పొద్దున్నే నేనైతే వంటగదిలోకి అయితే వచ్చేసానండి. ఎందుకు అనుకుంటున్నారా? ఇంకా నైటే చెప్పారనమాట మా హస్బెండ్ అయితే, ఇంకా నాకైతే టిఫిన్కి ఇవాళ నుండి క్యారీకి అయితే చేసి ఇవ్వండి ఆఫ్టర్నూన్కి అని చెప్పేసి, ఇంకా అందుకోసం అని చెప్పేసి నేను పొద్దున్న లేవంగానే నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసానమాట. ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్నూన్ అంతా తినక గ్యాస్ట్రిక్ కూడా వస్తుంది కదా, ఇన్ని రోజులైతే చేసిద్దామనే ఉన్నది, కానీ ఈ పిల్లల వల్ల నాకు చేసి ఇవ్వడానికి అయితే కుదరలేదు. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇవాళ నుండి అయినా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చేసిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా నేనైతే వంట చేయడం అయితే స్టార్ట్ చేశానండి. మిగిలిన పనులు ఆ తర్వాత చూసుకోవచ్చు అనేసి షాప్కి అయితే ఇక్కడ నుండి 7:30 8 మధ్య స్టార్ట్ అయిపోతే ఆ తర్వాత అక్కడ వెళ్ళేసరికి 8:30 9 అయితే అవుతుందన్నమాట. ఇంకా ఆ మధ్యలో మనకైతే వంట అయితే కంప్లీట్ అయిపోవాలి. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే వంట, ఆ తర్వాతే పనులు అని చెప్పేసి అనుకున్నాను నేనైతే. ఇంకాకపోతే నేను ఇక్కడ వంట చేస్తుంటే మా అమ్మ మిగిలిన పనులన్నీ చేసుకుంటుందిలేండి. ఇంకా నేను చూస్తున్నారు కదా, ఇక్కడ నేను క్యారెట్ అంతా తరిగి పెట్టాను అనమాట. మా చింటూ చూడండి ఎట్లా ఎత్తి వేసేస్తున్నాడో. ఈ పిల్లల దగ్గర వచ్చిండే ఇదే అనమాట. ఇంక నేనైతే బీట్రూట్ అయితే ఒక 2-3 డేస్ నుండి అలానే ఉందండి. అందుకోసమని చెప్పేసి క్యారెట్లోకే వేసేసాను. ఇంకా వీటినన్నిటిని తాలింపు అయితే పెట్టేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. నాకైతే నిజం చెప్పాలంటే ఇలా క్యారెట్ బీట్రూట్ తిని అలవాటే లేదనమాట. అసలు ఇష్టం కూడా ఉండదు. కాకపోతే ఈ మధ్య తింటున్నాను. ఎందుకంటే పిల్లలకి నేను తిని పాలిస్తే కొంచెం వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది అనమాట. వాళ్ళంతటా వాళ్ళు తినరు కదా, ఇంకా అందుకోసం అని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పాను. నేనైతే ఇంకా వంట చేసుకుంటూ నాకు ఇల్లు క్లీన్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అలా నీట్గా పెట్టుకోవడం అంటే ఇష్టం అనమాట. ఇంకా నేనైతే ఒక సైడు తాలింపుకి ఉడుకుతుంది, ఇంకో సైడ్ అయితే రైస్కి అయితే పెట్టేశాను. ఇంకా నేనైతే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నానండి. అంతా క్లీన్ చేసుకొని, మనకి వంటగది కానీ ఇల్లు కానీ ఎంత క్లీన్గా ఉంటే ఆడవాళ్ళ మైండ్ అంత ఫ్రీగా ఉంటుంది అనమాట, అంత రిలాక్సింగ్గా ఉంటుంది. నేను ఒక సైడ్ ఇలా ఈ పనులు చేసుకుంటుంటే మా అమ్మ అయితే పాత్రలు అయితే తోమేసిందండి. ఇంకా తోమేసి పిల్లల్ని అయితే చూసుకుంటుంది అనమాట. పిల్లల్ని చూసుకుంటే కానీ నేను చేయలేనండి ఏం పని కూడా. కానీ ఈ మధ్య అయితే బిట్టు నడుస్తున్నాడు కదా, ఇంకా వాళ్ళతో అంతగా నాకైతే విసుకేం లేదనమాట. ఇంకా వాళ్ళంతటా వాళ్ళు నడుచుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నా పని అయితే నేను చేసుకోవచ్చు, ఇంకటుండి నా పని నేను చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకో సైడ్ అయితే రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది, రైస్ చేయడం. ఇంకో సైడ్ అయితే క్యారెట్ అయితే ఉడుకుతూ ఉందండి. ఇంకా అది ఉడికిన తర్వాత తాలింపు పెట్టేసి ఇంకా చట్నీ అయితే చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి నాకైతే ఇప్పటికి సంగటి అయితే చేసి అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా బియ్యం వేయడం అంతా పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి నేను ఉత్తుపిండి సంగటి అయితే చేస్తున్నానండి. ఇది చేయడం చాలా ఈజీ. ఇంకా ఎసురు బాగా మరిగిన తర్వాత పిండి అయితే వేసి కాసేపు అలా ఉడకనిచ్చి ఆ తర్వాత కలికి ముద్దలు చేసేస్తే సంగటి అయిపోతుంది. అదే కానీ బియ్యం వేసామంటే అది ఉడికేంత వరకు ఉండి ఆ తర్వాత పిండి వేసి కలికి అది పెద్ద ప్రాసెస్ నాకైతే. ఇంకా నేనైతే తాలింపుకి రెడీ చేసుకునేసాను, అలానే చట్నీ కూడా రెడీ చేసేసానండి. ఇంకా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది వంట. ఇంకా నేను చెప్పాను కదా రాగి ముద్ద అని చెప్పేసి, ఇంకా అదైతే పెట్టేశాను మా హస్బెండ్కి. నేను కరెక్ట్గా 3 ముద్దలు చేశానండి, చిన్నవి. ఇంకొకటైతే మా హస్బెండ్కి, ఒకటి మా అమ్మకి, ఇంకోటి వచ్చేసి మా నాన్నకి అన్నట్టు. ఇంకా తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చేస్తున్నాను. ఏ తాలింపుకైనా సరే శనగ్గింజల పొడి చల్లితే ఆ టేస్టే వేరనమాట. నిజంగా చాలా బాగుంటుంది. చింతనీళ్ళకైతే మరీ బాగుంటుందండి. నాకు అలానే ఇష్టం. మీకు ఎలాగ ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా నేనైతే మా హస్బెండ్కి ఇక్కడ లంచ్ బాక్స్ అయితే సర్దేస్తున్నాను. ఇదైతే హాట్ బాక్స్ అనమాట, చిన్నది. ఇంకా మా హస్బెండ్కి అంటే సేల్స్ వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళైతే తెచ్చిచ్చారనమాట. ఇంకా మా హస్బెండ్ కోసం అని చెప్పేసి ఇలా హాట్ బాక్స్లో వేస్తే కొంచెం వేడిగానే ఉంటుంది ఆఫ్టర్నూన్ వరకు అని చెప్పేసి ఇలా వేసాను అనమాట. ఇంకా తాలింపు కూడా పెట్టేశాను, చట్నీ కూడా పెట్టేశానండి. ఆడవాళ్ళకి కిచెన్లో వంట అయిపోతే ఇంకేం పని ఉంటే చెప్పండి, ఆ పాత్రలంతా తోమడమే చేసిన వాటినన్నిటిని. ఇంక నేనైతే చేసినవన్నీ ఒక్కో దాంతోకైతే సర్దేసుకొని వీటినైతే తీసుకెళ్ళి, మా అమ్మ అయితే ఇంకా పాత్రలు అయితే తోముతుంది కదా, అక్కడైతే ఇచ్చేసి వచ్చేద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాను. ఇంకా మొత్తం వంట అంతా అయిపోయిందనమాట. ఇంకా బట్టల పని పడుతుంది మా అమ్మ అయితే ఇక్కడ. నేనైతే ఈలోపు పిల్లల్ని అయితే నిద్ర పెట్టేశానండి. ఇంకా వాళ్ళు పడుకొని లేచేసరికి వీడియో అప్లోడ్ చేసుకోవడమో లేకుంటే తినడమో ఇదంతా చేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే ఫస్ట్ వీడియో తర్వాత అప్లోడ్ చేసుకుందాం, ఈరోజు ఆకలి అవుతుంది అని చెప్పేసి నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంకా నేనైతే వడ్డించుకుంటున్నానండి. ఇంకా నాకు తాలింపులు అంటే చాలా ఇష్టం, మీకు తెలిసిందే కదా, నాన్ వెజ్ కంటే వెజ్ బాగా తింటాను. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇది అంటే ఉట్టినే తినడం అంటే నాకు ఇష్టం ఉండదు కదా, అందుకోసం అని చెప్పేసి రైస్లోకి అయితే తినేస్తాను. నేనైతే తినడం కంప్లీట్ అయిపోయిందండి. చింటూ కూడా లేచేశాడు. ఇంకా చింటూని
మా నాన్న దగ్గరికి అయితే ఇచ్చేసాను. మా అమ్మ అయితే బట్టలు ఉతుకుతుంది కదా, ఇంకా మా అమ్మకైతే హెల్ప్ చేద్దామని చెప్పేసి వెళ్దామని ఇంకా చింటూనైతే మా నాన్న దగ్గర అయితే వదిలానమాట. ఇంకా నేను వదిలే పనే లేదులేండి, ఇంకా చింటూనే మా నాన్న దగ్గరికి వెళ్ళేసి ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఈ మధ్య మా నాన్న ఉంటే భలే ఉండిపోతారండి మా అమ్మ నా దగ్గర కంటే, మా నాన్న దగ్గర బాగుంటారనమాట ఈ మధ్య అయితే. ఇంక ఇలా ఆడిపిస్తూ ఉంటే నేనైతే అక్కడ హెల్ప్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాను. ఇంకా ఉతికిన వాటినన్నిటిని ఇలా జాడించి ఆరేసేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. ఇంకా మా అమ్మ అయితే అన్నం కూడా తినలేదనమాట. ఆమె ఎంత టైం అయినా సరే అలానే ఉండిపోతుందండి తినకుండా, అసలు ఆకలి అవుతుందో లేదో. ఇంకా నేను చెప్తూనే ఉంటానన్నమాట, టైం అయింది తిను తిను అని చెప్పేసి. అస్సలు పట్టించుకోదు, వద్దులే ఇంకొంచెం తింటాను, ఆ పని అయిపోయి ఈ పని అయిపోయి అంటుంది. కానీ పని లేకున్నా సరే అంత త్వరగా అయితే అస్సలు తిందనమాట. ఇంకా ఇలా చేసుకునే గ్యాస్ట్రిక్లంతా తెప్పించుకునేది. మా అమ్మ గురించే కాదండి, ఎవరి గురించి అయినా సరే ఇంతే. అంటే మనం టైంకి పని ఏదైనా ఎట్లైనా ఉన్ని మనం టైంకి కొంచెం అని తిని వాటర్ తాగేసామంటే ఇంకా గ్యాస్ట్రిక్లు అలాంటివి ఏమీ రాదనమాట. టైం టు టైం తినేసేయాలి. నేనైతే ఇక్కడ జాడించేస్తున్నాను, కానీ ఈలోపే బిట్టు కూడా లేచేసాడనమాట. ఇంకా జాడించడమే ఆలస్యం, అస్సలు ఆరేయడానికి కూడా నాకు టైం అయితే అస్సలు ఇవ్వలేదండి. ఇంకా మా అమ్మే ఆరేసుకుంటానైతే చెప్పింది. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఒక 3 months వరకు నేను వంటగదిలోకే పోలేదండి. వంట కానీ ఏం పని కానీ చేయనీలేదనమాట నన్ను. ఇంకా అలా ఆఫ్టర్నూన్ పడుకొని బాగా అలవాటు అయిపోయింది. ఇంకా 3 months తర్వాత బట్టలు ఉతకడానికి మా అమ్మ వెళ్తే ఇంకా అప్పుడు తెలిసిందే కదా, ఎవరు సౌండ్ వచ్చిందంటే చూడి, సౌండ్ రాకూడదు. ఉండము సౌండ్ నాకే చూపించి అంత పెద్దోడు అయిపోయిండవా వాంచుతా. అలుక్కొని ఎక్కడికి పోతాండి, ఇదే ఏడికి పోతాండి అలుక్కొనే. ఎవరున్నారు బయట? కదిరమ్మ చెప్తావు పోయే. ఇంకెవరు లేరురా, మీ తాత నానమ్మ లేరు. రారా పోతే పని రారా. ఇవాళ లాస్ట్ శనివారం అండి, అంటే శనివారాల పండగలో లాస్ట్ శనివారం అనమాట. మేమైతే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరిపోయాం. ఇంకా కాంద్రా సర్కిల్లో శని మహాత్ముని గుడి అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాం మేమందరం. ఇంకా మేము రెడీ అయ్యేసరికి 2 ఆ మధ్య అయిపోయిందనమాట. 2 గంటలు అయిపోయింది. ఇంకా పిల్లలందరినీ రెడీ చేసి మేము రెడీ అయ్యేసరికి అంత టైం అయింది. ఇంకా మా అమ్మని అడిగితే మార్నింగ్ చెప్పిందనమాట, ఒక గంటకు పైన అట్లా పోదాము అని చెప్పేసి. నేనైతే కొంచెం రిలాక్స్గా ఉన్నాను. ఇంకా ముందునే వెళ్దామని చెప్పింటే ఇంకా మార్నింగ్ నుండినే రెడీ అవ్వాల్సి ఉండింది నేనైతే. ఇంకా ఎలాగో ఆఫ్టర్నూన్ పైన అన్నారు కాబట్టి వీడియోస్ అంతా అప్లోడ్ చేసుకొని నేనైతే బయలుదేరాను అనమాట. ఇంకా దారిలో మా లక్కీ, సృజన్ వీళ్ళంతా కూడా కలుసుకున్నారండి. మేమంతా కలిసి అయితే వెళ్ళంగానే మాకైతే తేరైతే దర్శనం ఇచ్చింది. తేరైతే అయిపోయిందని చెప్పింది మా అమ్మ. కాకపోతే అక్కడ వెళ్ళి చూసేసరికి దారిలో వస్తూ ఉందన్నమాట. అంటే గుడి దగ్గరికి అయితే వచ్చేసింది ఆల్మోస్ట్. అయితే ఇంకా తేరుని బాగా డెకరేట్ చేశారండి. ఇంకా అక్కడే డ్యాన్సులు వేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అందులో ఒక అతనైతే ఒక ఆయన ఇలా మీసాలు పెట్టుకొని పెద్ద పెద్దగా భలే ఉన్నారనమాట. కానీ నేను వీడియో తీసుకున్నంతసేపు నాకు ఆయన వేసే డ్యాన్స్ అయితే కనిపించలేదు. ఈ తర్వాత అంటే ఎండింగ్లో చూపిస్తానండి ఆయన వేసిన డ్యాన్స్ అయితే. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మైండ్లో ఒక క్వశ్చన్ అయితే రన్ అవుతూ ఉంటుందండి. లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఒకవేళ తీసుకుంటే ఏమంటారో ఏంటో అనేసి భయం అయితే ఉంటుందన్నమాట. అప్పటికి నేను ఒక్కోసారి అయితే దొంగగా తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి, మీతో చెప్పేస్తున్నాను. ఇంకా భయం అనమాట, ఏమన్నా సడన్గా అనేస్తారేమో అనే ఒక భయం అనమాట. నాకైనా అందరు యూట్యూబర్స్కి ఇలానే ఉంటుందా? కామెంట్ చేయండి యూట్యూబర్స్ ఎవరైనా చూస్తుంటే ఈ వీడియోని. ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నామండి. ఫస్ట్ అంటే లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళాలన్నమాట, డైరెక్ట్ అయితే వెళ్ళకి లేదనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే అక్కడ పూజ అయితే తీసుకున్నాం అనమాట. పూజ సామాగ్రి అంతా తీసుకున్నాం, టెంకాయ అదంతా. ఇది కూడా చిన్న సైజు పర్సలాగే ఉందండి. ఇంకా ఇవాళ లాస్ట్ కాబట్టి పెట్టారనమాట కొంచెం బలంగానే. ఇంకా చింటూ అయితే బాగా పడుకునేసాడండి. ఇంకా చింటూను మోస్తూ ఉండాలన్నమాట. ఇంకా మనం లోపలికైతే వెళ్ళలేదండి. ఫస్ట్ అయితే టికెట్ అయితే తీసుకోవాలి, అంటే టెంకాయ కొట్టించుకోవడానికి టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. 5 రూపీస్ ఎంతో. ఇంకా మేమైతే టికెట్ తీసుకొని కొబ్బరికాయ అయితే కొట్టించుకునేసాం. ఇంకా ఫైనల్లీ గుడికైతే వచ్చేసామండి. లోపల గర్భగుడి అనమాట ఇదైతే. ఇంకా క్లారిటీగా తీసుకోలేదు అని నేను అనుకుంటున్నాను. తీసుకుందామని చెప్పేసి కెమెరా అయితే ఆన్ చేసి అయితే పెట్టానండి. కాకపోతే
క్లారిటీగా తీసుకోలేదు, మిస్ అయ్యాను. సర్లేండి, ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా రష్ కూడా బాగానే ఉందన్నమాట. ఇంకా అందరూ అక్కడ తేరు వస్తుంది కదా, ఆ తేరు దగ్గర అయితే ఉండిపోయారు. ఇంకా దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. మా హితంనైతే బిడ్డను అయితే చూసుకుంటూ ఉన్నారనమాట. ఇదేనండి గర్భగుడి. లైట్గా కనిపించింది కదా, నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. తీసుకుందామని అనుకున్నాను కానీ డిసప్పాయింట్ అయ్యాను అనమాట కనిపించని దానికి. ఇంకొక గుడి దగ్గర దూరి అయితే రావాలంటే ఇంకా వచ్చి రాగానే ఇక్కడైతే వీళ్ళు కనిపించారండి. అప్పుడైతే తీసుకోవడానికి కుదరలేదు కదా, ఇంక ఇప్పుడైతే క్లారిటీగా తీసుకుందాం మీకు చూపిద్దామని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇంకా వీళ్ళైతే ఏదో సాంగ్ పాడుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఈ మ్యూజిక్ విన్న తర్వాత సాంగ్ ఏదో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. మనకు తెలిసిన సాంగే. ఇంకా మేము అక్కడి నుండి ఇంకా ఫుడ్ అయితే పెడుతున్నారు. ఇంకా ప్రసాదం అయితే తినేసాం. ఇంకా వచ్చిన వెంటనే ఇంకా తెలిసిందే కదా, ఏ పర్సకు వెళ్ళినా సరే ఈ బొరుగులు ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఇవంటే నాకు చాలా ఇష్టం అండి. వీటిని అయితే చాలా మిస్ అయ్యాను. ఒక చోట అయితే అడిగినప్పుడు, అంటే మేము కదిరికి వెళ్ళాం కదా, అప్పుడైతే అడిగినప్పుడు ఇవి అమ్మకూడదంట, బ్యాన్ అయిపోయాయని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా అప్పటి నుండి నాకు ఎక్కడ కనిపించలేదండి, ఇక్కడే కనిపించాయి. ఇంకా కొనుక్కున్నాను. ఇంకా మేమైతే దర్శనం మొత్తం తీసుకోవడం అంతా అయిపోయింది. ఇంకా బొమ్మలు గిమ్మలు ఏమీ తీసుకోలేదండి పిల్లలకు కూడా. హితికైతే ఇక్కడే చెప్పానమాట, అలాంటివి ఏమన్నా అడిగితే అక్కడే వచ్చేస్తానని చెప్పేసి. ఇంకా పాపం హితికి కూడా ఏం అడగలేదు. ఇదైతే లక్కీకి తీసుకున్నాడు, అదైతే చూపిస్తున్నాను. ఇంకా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయామండి. అప్పుడే బిట్టు పడుకున్నాడు, ఇప్పుడైతే చింటూ పడుకున్నాడు. నేను ఆల్రెడీ మీకు ఈ బ్యాంగిల్ గురించి చెప్పాను కదా, ఆల్రెడీ చెప్పానండి ఈ బ్యాంగిల్స్ గురించి. ఇంకా ఇవైతే మనకి 12 కలర్స్ అయితే వస్తాయండి. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజు మనం చూస్ చేసుకుంటే ఆ సైజ్ అయితే వచ్చేస్తాయి. నేనైతే ఇవి వచ్చి కూడా 2 months అవుతుంది, కానీ ఇంకా నేనైతే ఓపెన్ చేయలేదు. ఇంకా అలానే పెట్టేశానండి. వీడియో చేసుకున్న తర్వాత ఓపెన్ చేద్దామని చెప్పేసి. ఇంకా నాకైతే ఫస్ట్ 2.4 అయితే నేను పెట్టాను అనమాట సైజు. ఇంకా అదైతే అంటే పెద్దగా వచ్చింది. ఇంకా అందుకోసమని చెప్పేసి దాన్ని రీప్లేస్ చేసేసి ఇంకా రిటర్న్ కాకుండా ఎక్స్చేంజ్ అయితే పెట్టాను అనమాట. ఎక్స్చేంజ్ లో 2.2 అయితే పెట్టానండి. నాకైతే పర్ఫెక్ట్ సైజ్ అనమాట. నాకు కరెక్ట్ ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇంకా ఇందులో మనం ఏ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అవైలబుల్ గా. ఇంకోటి ఏంటంటే మనకి మట్టి గాజులు ఒక్క డజన్ వచ్చేసి 150 రూపీస్ అనుకుంటా. ఇంకా అలాంటిది 160 రూపీస్ కే 12 కలర్స్ వస్తున్నాయంటే హ్యాపీనే కదా లేడీస్ కి అందరికి. ఇంకా ఎక్కడ ఏ షాపింగ్ చేయక్కర్లేదు. ఇంకా దీన్ని చేసుకుంటే చాలా అనమాట బ్యాంగిల్స్ వరకు. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే చెప్తున్నానండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా సైజ్ అయితే చూపిస్తాను మీకైతే. ఇంకా సైజ్ చూసుకున్నట్టయితే చూడండి, నాకైతే కరెక్ట్ గా సరిపోయింది 2.2. ఈజీగా తీయడానికి వేయడానికి కరెక్ట్ సైజ్ అనమాట నాకైతే. ఇంకా మీకు మీ సైజ్ బట్టి మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తే కూడా రిటర్న్ ఆప్షన్ అయితే ఉంది మనకి ఈజీగా. నేనైతే ఈ ప్రోడక్ట్ మీషోలో అయితే కొన్నానండి. ఇంకా మీకు కూడా ఈ ప్రోడక్ట్ నచ్చినట్టయితే మీషోలో వెళ్ళేసి ఆర్డర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో చేతికి. ఇందులో కూడా ఇలా గోల్డ్ కలర్ లో అక్కడక్కడ ఉన్నాయి కదా, ఇవి లేకున్నా కూడా ప్లెయిన్ గా కూడా వస్తాయి. అవి కూడా చూసి మనం అయితే తీసుకోవచ్చు. నాకైతే ఇవి నచ్చాయి కాబట్టి నేనైతే ఇవి ఆర్డర్ చేసుకున్నానండి. నేను మ్యారేజ్ అయినప్పటి నుండి ఇలాంటి బ్యాంగిల్స్ కొనిందే లేదండి. నార్మల్ గా షాప్ లో కూడా కొనిందే లేదనమాట. ఇంకా ఒకవేళ వేసుకుందామన్నా నాకు మట్టి గాజులే అనమాట. ఇంకా గ్రీన్ రెడ్ ఉంటాయి కదా, అవే అనమాట. ఇంకా ఎప్పుడు అవేనా అని చెప్పేసి ఇలా కొత్తగా అయితే ఆర్డర్ చేసుకున్నాను. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఏం చేస్తున్నదే దిష్టి తీస్తాండవా? గేట్లో ఉండారమ్మా అయితే నిజంగానే. నువ్వు చెప్పిన మాట వినకపోతే నిజంగానే పట్టుకోపోతారు. చేతులు కలించేస్తారంటున్నా. నువ్వు చెప్పిన మాట వినకపోతే అది కూడా చేస్తారు. నేను ఇంచేయాలి ఎవరికే?
దొంగలకి ఇంచేస్తానులేమో రాని ఇంచేస్తాను. ఇంకా మాకైతే అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా ఈవినింగ్ టైంలో కాసేపు ఇలా కూర్చొని ఆడిపిస్తూ ఉంటాం అనమాట పిల్లల్ని. ఏదైనా వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటాం, లేదు అంటే ఇలా కూర్చొని పెట్టుకొని ఆడిపించుకుంటూ ఉంటాం. మాది రోడ్డుకి దగ్గరే కాబట్టి వచ్చిపోయే వాళ్ళని అయితే బాగా కనిపిస్తారండి. ఇంకా అలా చూపించుకుంటూ ఆడిపించుకుంటాం. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా బిట్టు చింటూ అయితే భలే ఆడుకుంటారండి కదరం దగ్గర. బిట్టు తక్కువే కానీ ఉండేది, చింటూకి అయితే కదరం అంటే కొంచెం ఇష్టమే అనమాట. కదరం దగ్గరికి అయితే బాగా పోతాడు. కాకపోతే బిట్టు ఏంటంటే ఇలా కొట్టడానికైతే బాగా పోతాడు అనమాట. ఇలా ఆడిపించుకుంటూ ఉంటుంది కదరం అయితే. ఈరోజు ఆటో అయితే పనికైతే పోలేదండి. ఇంకా బిడ్డ అని చూస్తున్నారు కదా, ఖాళీగా ఉండలేక ఈ పని అయితే చేసుకుంటున్నాడు. ఎప్పుడు పని చేసే వాళ్ళకి గమ్మున కూర్చోవాలంటే అస్సలు ఉండబుద్ధి అవ్వదు కదా, ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారనమాట. ఇంకా ఈ బిడ్డ అన్నలాగా దీన్ని అయితే క్లీన్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. బ్లాక్గా ఉన్నదానంతా వైట్గా చేసేసానని అయితే చెప్తున్నాడండి. ఇంక ఇదైతే కొంచెం నైట్ అయిపోయిందండి. పిల్లలైతే ఇలా ఆడుకుంటున్నారు ఇంట్లోకి వచ్చేసి. ఇంకా నైట్ టైం బయట అయితే చీటికలు మామూలుగా ఉండవు, ఇంకా అలా కుడతాయని చెప్పేసి మేము లోపలికి అయితే వచ్చేసాం. ఇంకా పిల్లల్ని అయితే చూస్తున్నారు కదా, ఈతమ్మ అయితే స్టార్ట్ చేసింది ఈ పని అయితే. ఇంకా దీంతో మౌనిక ఇంకా అలానే మనీ వీళ్ళంతా కూడా ఆడిపించారు చింటూ బిట్టుని. బిట్టు అయితే పైకే లేనంటే లేను అని చెప్పేసి అన్నాడనమాట. బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు. ఇలా అనమాట మా ఇంట్లో ఎప్పుడు రికార్డ్ డ్యాన్స్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా చింటూ బిట్టుకి ఇవాళ కొంచెం రెడీ అయ్యేసి అయితే వెళ్ళాం కదా, అందుకోసం అని చెప్పేసి దిష్టి అయిపోయి ఉంటుంది అని చెప్పేసి దిష్టి అయితే తీస్తుంది మా అమ్మ అయితే. ఇంకా అంటే బయట వాళ్ళ దిష్టి కంటే నా దిష్టి అయి ఉంటుందండి. ఇంకా నేనే చెప్పాను నా దిష్టి ఏమో అయిపోయి ఉంటుంది ఈరోజు తీసేయని చెప్పేసి. ఇంకా దిష్టి అయితే తీసేస్తుంది. ఒక్కొక్కటి అయితే తీరండి ఎప్పుడు కూడా, కానీ ఇలా ఇద్దరికి కలిపి ఒకేసారి అయితే తీసేస్తాం. నాకు తెలిసినంత వరకు దిష్టి తీసేస్తే సగం పీడ పోతుందన్నమాట. అంటే ఏదైనా ఫీవర్ ఉన్నా కూడా సగం తగ్గిపోతుందండి, నా ఒపీనియన్ అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి పిల్లలకి ఏదైనా అయిందంటే అది ఎంత నైట్ అన్నా అవ్వని ఇంకా దిష్టి అయితే తీసేస్తాం ఫస్ట్ అయితే, ఆ తర్వాత ట్రీట్మెంట్ అవి అంతా కూడా. ఇంకా మేమైతే దిష్టి తీసి డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకునేసాం. ఇంకా కరెంట్ అయితే పోయిందండి. డిన్నర్ చేసేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నాను మా హస్బెండ్ వచ్చిన తర్వాత, కాకపోతే కరెంట్ అయితే లేదనమాట. ఇంకా చాలా 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 డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.